ఇంతటి వీడియోలో మనం తెలుసుకున్నాం స్టిల్నెస్ అనేది బయట వరల్డ్ లో దొరికేదేమీ కాదు, అది మనలో నుండే బిల్డ్ అవ్వాల్సినది. రాయన్ హాలిడే అంటారు, మనలోని స్టిల్నెస్ రీచ్ అవ్వాలి అంటే మనం 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి: మైండ్, బాడీ, సోల్. ఈ మూడు కలిసి ద హెడ్, ద హార్ట్, ది ఫ్లెష్ మనలో బ్యాలెన్స్ తీసుకువస్తాయి. ఈ మూడు హార్మోనీలో ఉన్నప్పుడు మనలో పీస్ ఉంటుంది. ఒక్కటైనా డిస్టర్బ్ అయితే పీస్ పోతుంది. మొదటి మరియు శక్తివంతమైన డొమైన్ ద డొమైన్ ఆఫ్ ది మైండ్. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పారు, మనసు చంచలంగా ఉంటుంది, అదుపు చేయడం గాలి నాపినంత కష్టం. అర్జునుడు లాంటి గొప్ప యోధుడికి కూడా తెలుసు, నిజమైన యుద్ధం బయట కాదు, మన మనసులోనే జరుగుతుంది. శతాబ్దాల తర్వాత అదే నిజం మళ్ళీ నిరూపితమైంది. అక్టోబర్ 1962 ప్రపంచం మొత్తం యుద్ధానికి దగ్గరగా ఉంది. సోవియట్ యూనియన్ అమెరికా బార్డర్స్ దగ్గర మిసైల్స్ పెట్టింది. అప్పుడు ప్రెసిడెంట్ కెనడీ చుట్టూ ఉన్న అడ్వైజర్స్ అరిచారు, అటాక్ చేయాలి, మన స్ట్రెంగ్త్ చూపించాలి అని. కానీ ప్రెసిడెంట్ కెనడీ శాంతంగా ఉన్నారు, రియాక్ట్ అవ్వలేదు. ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఆలోచించడం ప్రారంభించారు. ఆయనకు తెలుసు, చాలా వార్ స్టార్ట్ అవ్వటం చెడు వల్ల కాదు, రష్డ్ మైండ్స్ వల్ల. అందుకే ఆయన అన్నిటినీ స్లో చేశారు. హీ లిసన్డ్, హీ రిఫ్లెక్టెడ్, హీ క్వశ్చన్డ్ ఎవ్రీథింగ్. ఆయన నోట్స్ లో కూడా రిపీటెడ్ గా వర్డ్స్ రాసేవారు: మిసైల్, కన్సెన్సస్, పేషెన్స్. ఇవి ఆయన మైండ్ కి కూల్ చేయడానికి ఉపయోగించిన టూల్స్. చివరికి ఆయన నిర్ణయం తీసుకున్నారు, అటాక్ కాదు, వెయిట్ చేయాలి అని. ఆయన టైంని ఒక టూల్ లా వాడుకుని క్యూబా చుట్టూ ఒక నేవల్ బ్లాకేడ్ పెట్టించారు. అప్పుడు ఇరువురు కంట్రీస్ కి ఆలోచించడానికి ఒక స్పేస్ అండ్ టైం దొరికింది. ఆ ఒక్క డెసిషన్, కామ్నెస్ ఆఫ్ మైండ్, ప్రపంచాన్ని యుద్ధం నుంచి రక్షించింది. అదే రాయన్ హాలిడే చెప్పిన కాన్సెప్ట్, ద డొమైన్ ఆఫ్ ది మైండ్. ఎందుకంటే మన మైండ్ స్టిల్ గా లేకపోతే మన బాడీ అండ్ హార్ట్ కూడా పీస్ లో ఉండవు. మనం ప్రతిరోజు చిన్న చిన్న వార్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. ఆఫీస్ ప్రెషర్స్, రిలేషన్షిప్స్, కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్. ఆ సమయంలో మనం రియాక్ట్ అవుతామా, రెస్పాండ్ అవుతామా? స్టిల్నెస్ అంటే కామ్గా, క్లారిటీతో రెస్పాండ్ అవ్వటం. మన మైండ్ ఎప్పుడు విండ్లా తిరుగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం కాదు మనం నేర్చుకోవాల్సింది, దాంతో సరైన దిశలో ప్రయాణించడం. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, ఒక చిన్న పాజ్ ఇవ్వండి, అదే నిజమైన స్ట్రెంగ్త్. ఎందుకంటే ఆ పాజ్లోనే పీస్ ఉంటుంది, ఆ స్టిల్నెస్లోనే క్లారిటీ ఉంటుంది. ఇదే డొమైన్ ఆఫ్ ది మైండ్, అండ్ మాస్టరింగ్ ఇట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మాస్టరింగ్ అవర్ లైఫ్.